జరిగినాయి. మీరు గుండెల్లో పెట్టుకొని డాక్టర్ బిడ్డలందరినీ గెలిపించారు, ఎంపీలను గెలిపిస్తున్నారు, రేపు మళ్ళీ గెలిపిస్తున్నారు. మా బాధ్యత ఏంటి? మీ గౌరవాన్ని మీ ప్రతిష్టని పెంచడమే కాకుండా మేము చెప్పినటువంటి మాటలు అన్ని అమలు చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీకోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి మల్లన్న గారిని అభ్యర్థిగా పెట్టడం మనందరి అదృష్టం. నేను ఆయన గారికి ఏం చెప్తున్నానంటే, నువ్వు అధికార పార్టీ అభ్యర్థి అయ్యి ఎమ్మెల్సీగా ఉన్నా కూడా మాకేదన్నా సమస్యలు వస్తే నీ గొంతు గతంలో మాదిరిగా మళ్ళీ గొంతు ఎత్తాలని చెప్పి మేము అడుగుతున్నాం. నువ్వు కేసీఆర్ని ఎట్లా భయపెట్టి బెదిరించి ఇంటికి పంపించావో మమ్మల్ని నువ్వు ఆ పనులు చేసి మమ్మల్ని నిలపాలని చెప్పి కూడా నిన్ను అడుగుతున్నాం. వాళ్ళ సమస్యలు గతంలో మాదిరిగానే వాళ్ళ పరిష్కారం కోసం, విద్యార్థుల పరిష్కారం, విద్యావంతుల యొక్క సమస్యలు, గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలతో పాటు నా రైతన్న సమస్యలు కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు గొంతెత్తాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ముఖ్యమంత్రి గారికి నీకున్నటువంటి చనువు, ముఖ్యమంత్రి గారిని అడిగేటటువంటి నీ యొక్క ధైర్యం, నీ శక్తిని ఈ ప్రభుత్వం యొక్క మంచి కోసం, ఈ ప్రభుత్వం యొక్క మనుగడ కోసం, ఈ ప్రభుత్వం యొక్క కీర్తి కోసం మీరు నిలబడాలని చెప్పి మల్లన్న గారిని కోరుతున్నాం.